తన నివాసంలో సాయంత్రం 4:30కు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు ట్వీట్ చేశారు. తెలంగాణ పోలీసులు కనీసం ప్రెస్ మీట్ కైనా అనుమతిస్తారా అంటూ ఆయన చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రెస్ మీట్ లో తెలంగాణ రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని తన నివాసంలో సాయంత్రం 4:30కు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు ట్వీట్ చేశారు. తెలంగాణ పోలీసులు కనీసం ప్రెస్ మీట్ కైనా అనుమతిస్తారా అంటూ ఆయన చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రెస్ మీట్ లో తెలంగాణ రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని తన నివాసంలో సాయంత్రం 4:30కు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్టుగా ట్వీట్ చేశారు. ఈ అంశంపై మరిన్ని వివరాలను స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్ ఆసక్తికర చర్చను లేవనెత్తుతోంది. పవన్ కళ్యాణ్ ట్వీట్లో పేర్కొన్నారు 4:30కి ఆయన ప్రెస్ మీట్ పెట్టనున్నట్లుగా. వివరాలు ఏంటి? జ్యోతి, మొత్తంగా ఇటు జనసేన సంబంధించినటువంటి ఈ రోజు జనసేన సాధక సమ్మేళనం ఈ రోజు జరగాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి సంధ్యా కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఈ సంధ్యా కన్వెన్షన్ సెంటర్ దగ్గర అయితే ఒక్కొక్కరిగా కూడా జన సైనికులు చాలా భారీగా చేరుకుంటున్నారు ఇక్కడికి. ఎందుకంటే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో సభ జరుగుతుంది. తమ అభిమాన నాయకుడు ఇచ్చేటువంటి సూచనలు సలహాలను ఖచ్చితంగా పాటిస్తాము. అదే విధంగా ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో ఇటు హైదరాబాద్ ను అదే విధంగా ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన సత్తా చాటబోతుంది అనేటువంటి ఒక హోప్ తో అయితే ఇక్కడ అందరూ కూడా చాలా మంది ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ నిన్నటి నుంచి అయితే పోలీసులు చాలా ఖరాఖండిగా చెప్పిన పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జరిగేటువంటి సభకు అనుమతి లేదు, ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము పూర్తి స్థాయిలో అనుమతినివ్వలేము అంటూ కూడా పోలీసులు నిరాకరించినటువంటి పరిస్థితి కూడా చూసాము. అయితే ఇప్పుడు కొంత ఇక్కడ ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే జన సైనికుల్లో వీరంతా కూడా చాలా మంది సరే పోలీసులు నిరాకరించినప్పటికీ కూడా హైకోర్టు నుంచి ఒక సానుకూలమైనటువంటి స్పందన వస్తుంది అనేటువంటి ఆశతో అయితే మాత్రం వారు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఒక తీర్పు కబర్ వస్తుంది, డెఫినెట్ గా సానుకూల స్పందన వస్తుంది, సానుకూలమైనటువంటి తీర్పు వస్తుంది కాబట్టి తమ సభ సజావుగా జరుగుతుంది అనేటువంటి ఒక ఆశతో అయితే మాత్రం ఇక్కడ జన సైనికులు ఉన్నారు. వారంతా కూడా నిరుత్సాహం పడకుండా వారంతా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు జనసేన అధినేత అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇటు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ అయితే చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆ ట్వీట్ లో అంటే తాను హైదరాబాద్ నివాసం నుంచి సాయంత్రం 4 నుంచి 4:30 మధ్యలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాను, మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా ముఖంగా మాట్లాడతాను. ఈ మీడియా ముఖంగా మాట్లాడేటువంటి దానికైనా కానీ అనుమతిస్తారా, అనుమతి ఎవరా అంటా కూడా కొంత ఆ విధమైనటువంటి కొంత సటైరిక్ గా కూడా మాట్లాడినట్టుగా కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో సభకు అనుమతి లభిస్తుంది హైకోర్టు నుంచి అనేటువంటి ఆశ అయితే వీళ్ళలో కనిపిస్తుంది. అయితే మరో పక్కన జన సైనికులు ఇటు మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కూడా కలిసినటువంటి వారితో కూడా భేటీ అయినటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కానీ ఆయన్ని కూడా అనుమతి అడిగినప్పటికీ తనకి ఎలాంటి సంబంధం లేదు, తనకు తెలియదు, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది, అంటే పోలీసులు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటారు, తనకేం తెలియదు అంటూ కూడా ఆయన మాట దాటేసేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి చర్చ కూడా ఇక్కడ జరుగుతుంది. ఏదైనా కానీ సంధ్యా కన్వెన్షన్ సెంటర్ దగ్గర చుట్టూ చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో జనసేనకు సంబంధించినటువంటి ఆ పార్టీ యొక్క ఫ్లెక్సీలు అయితే చాలా భారీగా వెళ్తాయన్నట్లుగానే చెప్పాలి. ఈ రోజు తమ అభిమాన నాయకుడు తమ అధినాయకుడు ఇక్కడికి వస్తారు, ఒక సూచన చేస్తారు. ఆ రెట్టించిన ఉత్సాహంతో ఇటు పార్టీని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళదాము, రాబోయేటువంటి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచి సన్నద్ధం అనేటువంటి ఆశతో జనసైనికులు ఉన్నప్పటికీ కూడా కొంత వారందరికీ అనుమతి రాకపోవడం అనేటువంటిది నిరుత్సాహంగా కనిపిస్తున్నప్పటికీ కూడా కొంత హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు పైనే వారంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏదైనా సాయంత్రం 4 గంటలకు నుంచి 4:30 మధ్య మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఈ రోజు అసలు సభ జరుగుతుందా లేదా అనేటువంటి డైలమాలో ఇక్కడ జన సైనికులు పడ్డారు అన్నట్లుగానే మనం చెప్పాలి. ఇక మీడియా సమావేశం ద్వారా ఆయన ఏం చెప్పబోతున్నారు అన్న దానిపై కొంత చర్చ జరుగుతోంది. ఈ మీడియా సమావేశం ఎలా ఉండొచ్చు, ఆయన విత్ జేఎస్పీ లీడర్స్ తో ఈ ప్రెస్ మీట్ అని చెప్పి ట్వీట్ లో పేర్కొన్నారు. ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే చాలా కీలకమైనటువంటి అంశాలే ప్రస్తావనకు తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే జన సైనికులు ఇక్కడ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అంటే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసినటువంటి వెంటనే ఆ ట్వీట్ చూసినటువంటి వారైతే మాత్రం ఇక్కడ జన సైనికులు చర్చించుకుంటున్నారు. ఈ జనసేనకు సంబంధించిన నాయకుల దగ్గర నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ చూస్తే మాత్రం అంటే ఏ విషయాలు ప్రస్తావించవచ్చు అనేటువంటిది వీరు ముందుగానే కొంత ఊహాజనితంగా కూడా చెప్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఇక్కడ ఉత్పన్నమవుతుంది, అందుకనే మేము అనుమతి నిరాకరించాము అని చెప్పి పోలీసులు ఏ విధంగా అయితే అనుమతి నిరాకరించారో ఆ అంశం పైన తప్పనిసరిగా ఇటు పవన్ కళ్యాణ్ ప్రస్తావించబోతున్నారు. ఆ ప్రస్తావనకు వస్తుంది, ఆయన ప్రస్తావించబోతున్నారు, మీడియా ముఖ్యంగా కూడా వాస్తవాలు వెల్లడించబోతున్నారు అనేటువంటిది అయితే మాత్రం ఇక్కడ ఆ విధమైనటువంటి చర్చ జరుగుతుందన్నట్లుగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి పార్కింగ్ సమస్య తలెత్తటం ఉండటం, ఈ పార్కింగ్ సమస్య వస్తుంది అనేటువంటిది కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలో దానికి కూడా అనుమతి నిరాకరించామని చెప్పిన నేపథ్యంలో ఆ అంశం గురించి కూడా ప్రస్తావన వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నట్లుగా కూడా ఇక్కడ జన సైనికులు చర్చించుకుంటున్నారు. ఇంకా ప్రత్యేకించి అంటే ఇక్కడ జనసేన పార్టీ అసలు ఈ రోజు ఇక్కడ ఈ ఆవిర్భావాన్ని అంటే ఈ సంకల్ప సభను ఎందుకు ఏర్పాటు చేశారు, నవనిర్మాణ సంకల్ప సభను ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి,
దీన్ని ఏ విధంగా కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. కానీ ఏ విధంగా కూడా ఈ అడుగడుగున అవాంతరాలు ఏ విధంగా కలిగాయి, ఇదంతా రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఆంధ్ర ప్రజలకు కావచ్చు, సమాజానికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ పవన్ కళ్యాణ్ మీడియా ముఖంగా ఇవ్వబోతున్నారు. మీడియా సమావేశంలో పూర్తి స్థాయి క్లారిటీ వీటి గురించి ప్రస్తావించబోతున్నారు అనేటువంటి చర్చ ఇక్కడ జరుగుతున్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.